2:50 PM. స్టెప్ నంబర్ 1 2:50. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఫస్ట్ మనం విజువల్ అనుకుందాము. ఇది 2, ఇది అవర్ హ్యాండ్, ఇది 10 minutes హ్యాండ్. ఎందుకు ఈ డౌట్ వేసుకున్నానంటే ఒక స్టూడెంట్కి రైట్ డౌట్ రావచ్చు, సార్ మీరు ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి సార్. అవర్ హ్యాండ్ అనేది మినిట్ హ్యాండ్ ని చేజ్ చేస్తుంది. మినిట్స్ హ్యాండ్ ముందుంది, అవర్ హ్యాండ్ వెనకాల ఉంది. అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ని చేజ్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి సార్, అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ని చేజ్ చేస్తుంది, అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ని చేజ్ చేస్తుంది. ఇక్కడ కూడా అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ని చేజ్ చేస్తుంది. సార్ అవర్ హ్యాండ్ అనేది మినిట్స్ హ్యాండ్ ని చేజ్ చేస్తుంది. సార్ నేను ఇది తీసుకోలేనా సార్? ఇది తీసుకుంటే ఏమన్నా ఆన్సర్ మారుతుందా? మారదు. అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ని చేంజ్ చేసినా, మినిట్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ని చేంజ్ చేసినా ఆన్సర్ మారదు. అది చెప్పడానికే నేను క్వశ్చన్ 2:50 PM తీసుకున్నాను. స్టెప్ చూడండి సార్. ఇది గనక తీసుకుంటే 2 to 10, 2 to 10 ఏమవుతుంది? 8 hours. 1 hour is 30 degrees. 12 hours is 360. 1 hour is 30 degrees. 8 hours it is 240 degrees. 8 hours it is 240 degrees. ఎప్పుడైతే మినిట్స్ హ్యాండ్ 10 దగ్గరికి వెళ్ళిందో, ఎప్పుడైతే మినిట్స్ హ్యాండ్ 10 దగ్గరికి వెళ్ళిందో అవర్ హ్యాండ్ అనేది ఎంతగా మూవ్ అవుతుంది? 50 నిమిషాలు. నిమిషానికి 1/2 డిగ్రీ అంటే 25 డిగ్రీలు. 240 నుంచి 25 తీసేస్తే నాకు వచ్చింది 215 డిగ్రీలు. 215 డిగ్రీలు. నౌ ఎప్పుడైతే నేను ఈ క్వశ్చన్ అన్నానో ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ యాంగిల్. నౌ ఇక్కడ చూస్తే గనక ఒక ఇంపార్టెంట్ పాయింట్. యాంగిల్ గనక అంటే నేను నాన్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే నాకు క్వశ్చన్లో ఆప్షన్లన్నీ కూడా 0 నుంచి 180 మధ్యలో ఉంటుంది. 0 నుంచి 180 మధ్యలో ఉంటుంది. యాంగిల్ అని వాడు అడిగితే మనకు ఆన్సర్ <180 degrees రావాలి. యాంగిల్ అని అడిగితే మనకు <180 degrees రావాలి. <180 degrees రావాలి. <180 degrees వస్తే దాన్ని మనము రిఫ్లెక్స్ యాంగిల్ అని అన్నాము. క్వశ్చన్ లో వాడు చాలా క్లియర్ గా ఇస్తాడు రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత అని. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ కావాలి. మామూలు యాంగిల్ కావాలనుకుంటే 360 నుంచి 215 తీసేస్తే ఆన్సర్ 145 డిగ్రీలు. ఆన్సర్ 145 డిగ్రీలు. 360 నుంచి 215 తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ 145 డిగ్రీలు. అంటే ఈ ఆన్సర్, ఈ యాంగిల్ ఏమో 215, ఈ యాంగిల్ ఏమవుతుంది? 145 డిగ్రీలు. 145 డిగ్రీలు. లాజిక్ అర్థమైంది కదా సార్? యాంగిల్ అని గనక వాడు క్వశ్చన్ లో ఇస్తే దాని ఆన్సర్ వచ్చేసరికి నాన్ రిఫ్లెక్స్ యాంగిల్. ఈ క్వశ్చన్ లో నాకు 2 లెర్నింగ్స్. ఒకటి నాన్ రిఫ్లెక్స్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ మధ్యలో తేడా. ఇంకోటి ఏంటంటే మెథడ్ 2. ఏది చేసినా కానీ నాకు ఆన్సర్ సేమే వస్తుంది. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 1. మెథడ్ 2, సార్ అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ని చేజ్ చేస్తుంది అని చూసారు. అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ని చేజ్ చేస్తుంది అని చూసారు. సపోజ్ గా మినిట్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ని చేజ్ చేస్తే, మినిట్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ని చేంజ్ చేస్తే ఆన్సర్ మారుతుందా సార్? మారదు. ఇక్కడ చూడండి కన్నా 10 నుంచి 2. 10 నుంచి 2 ఎంత? 4 గంటల తేడా. 10 నుంచి 11, 11 నుంచి 12, 12 నుంచి 1, 1 నుంచి 2. 4 గంటల తేడా. 4 గంటలంటే ఎంత? 120 డిగ్రీలు. ఇది 120 డిగ్రీలు. ఇది 25. 120 + 25 ఎంత? 145 డిగ్రీలు. ఇక్కడ చూడండి సార్, మినిట్స్ హ్యాండ్ గనక అవర్ హ్యాండ్ ని చేంజ్ చేస్తే, మినిట్ హ్యాండ్ గనక అవర్ హ్యాండ్ ని చేంజ్ చేస్తే మనం ఏం చేయాలి? అడిషన్ చెయ్యాలి. అదే అవర్ హ్యాండ్ గనక మినిట్స్ హ్యాండ్ ని చేంజ్ చేస్తే మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చెయ్యాలి.
10 నుంచి 2 4 గంటల తేడా, గంటకు 30 డిగ్రీలు, 4 గంటలంటే 120 డిగ్రీలు. ఎప్పుడైతే మినిట్స్ హ్యాండ్ 10 దగ్గర ఉందో అవర్ హ్యాండ్ 50 నిమిషాలు జరిగింది. నిమిషానికి అర డిగ్రీ, 50 నిమిషాలకు 25 డిగ్రీలు. ఇది 120, ఇది 25, ఇది 120, ఇది 25, అంటే మొత్తము యాంగిల్ ఎంత 145 డిగ్రీలు. అర్థమైందా సార్? చాలా ఇంపార్టెంట్ లాజిక్. మినిట్స్ హ్యాండ్ గనక అవర్ హ్యాండ్ గనక, అవర్ హ్యాండ్ ముందుంది, మినిట్స్ హ్యాండ్ వెనకుంది, అట్లాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? ప్లస్ చెయ్యాలి. ఎందుకు ప్లస్ అవుతుంది? లాజికల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 120, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25, 120 ప్లస్ 25, ఆన్సర్ ఎంత? 145 డిగ్రీస్. మెథడ్ 1, మెథడ్ 2 ఏం చేసినా గానీ ఆన్సర్ మనకు సేమ్ వస్తుంది. ఫార్ములాలు యూజ్ చేయము, లాజికల్ గా మన మైండ్ యూజ్ చేసి ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుంది ఊహించుకొని మనము అడ్జస్ట్మెంట్ చేస్తాము. మెథడ్ 1 లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ బాక్స్ లో ఉన్న కాన్సెప్ట్. ఈ బాక్స్ లో ఉన్న కాన్సెప్ట్ అర్థమవుతే 12 గంటలకు 360 డిగ్రీలు అంటే గంటకు 30 డిగ్రీలు. గంట అంటే 60 నిమిషాలు, 60 నిమిషాలకు 30 డిగ్రీలు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం స్టేట్మెంట్ ని నేను ఓన్లీ అవర్ హ్యాండ్ యాంగిల్ వైపే చూస్తున్నాను, అవర్ హ్యాండ్ యాంగిల్ వైపే చూస్తున్నాను. అరే గంటకు గంట ఎంతకెళ్తుంది? 12 గంటలు 360 డిగ్రీలు, గంటకు 30 డిగ్రీలు. 12 గంటలు 360 డిగ్రీలు, గంటకు 30 డిగ్రీలు. గంట అవర్ హ్యాండ్ నిమిషానికి ఎంత వెళ్తుంది? ½ డిగ్రీ. ఓన్లీ అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ వైపు మాత్రమే నేను ఆన్సర్ చూస్తున్నాను, అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ మాత్రమే ఆన్సర్ చూస్తున్నాను. మెథడ్ 1 ఎవ్రీబడి క్లియర్? Kindly reply with yes if it is clear to you. If it is clear to you. చక్కగా 6 ప్రిలిమినరీ మెథడ్స్ ఫౌండేషన్ క్లాస్ లో డీటెయిల్డ్ గా వితౌట్ యూజింగ్ ఫార్ములా నేర్చుకుందాం. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై ఇఫ్ ఇట్ ఈజ్ ఈజీ టు యూ. రైట్? వెరీ వెరీ ఈజీ.